హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. తిన్నారా మరి అందరూ? మీరు తిన్నారని నేను ఆశిస్తున్నాను. మరి ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నారా? వినకపోతే ప్రతిరోజు ఈ దినము దేవుని వాగ్దానము వినండి, సరేనా? బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారి లైవ్ చూడండి, చాలా బాగుంటుంది తెలుసా. నేను వాళ్ళు చాలా శక్తివంతుడు యేసయ్య అని నేను చాలా నమ్మిన తెలుసా. నేను వారి వాక్యం ద్వారానే నేను తెలుసుకున్నాను. నాకు కన్నడ మాట్లాడి తెలుగు సరిగ్గా రావట్లేదు, ఏమనుకోకండి, సరేనా. నేను వాళ్ళు వాక్యం చెప్తుంటేనే అవును, దేవుడు శక్తివంతుడు, మహిమవంతుడు, మన దేవుని గురించి మనకే తెలీదు, ఎవరెవరికో తెలుసు. అది ఏమంటారు, వేరే వృత్తి వాళ్ళకి తెలుసు, కానీ మనకు తెలీదు తెలుసా. అందుకే మనము దేవుని రెండో రాకడ వచ్చేసరికి దేవుని గురించి అంతా తెలుసుకోవాలి. వీళ్ళు దేవుని మహిమ ఏంటో అని గుర్తించాలి అనే ఇబ్బంది అయినా సరే అంతా తెలుసుకోవాలి తెలుసా. మనం నలుగురికి చెప్పాలి, మా దేవుని గురించి నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, దేవుడు అట్లా, దేవుడు ఇట్లా అని మనం చెప్పాలి తెలుసా. మనం చెప్తే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. మరియు వాళ్ళు అనుకుంటారు, అయ్యో ఈ బిడ్డలు ఎంత బాగా బైబిల్ చదువుకుంటున్నారు, యేసయ్యా ఈ బిడ్డలను ముట్టి ఆశీర్వదించు తండ్రి అని అంటారు తెలుసా. మనం ఏం చదవకపోయినా పర్వాలేదు, జస్ట్ ఏమన్నా వీడియోస్ చూడకుండా మనము ఇంకా వేరే వీడియోస్ ఏవి చూడకుండా మన యేసయ్య వీడియోస్ పెట్టుకొని చూడండి. బ్రెయిన్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా. నేను చాలా అబ్జర్వ్ చేసిన. మేము ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైనా చిన్న గొడవ అయిందనుకో, యేసయ్యా నా వల్ల ఏదైనా తప్పైతే నన్ను మన్నించేయ్యా అంట, అంతే. ఇంకా మాకు పెద్ద గొడవ కాదు తెలుసా, ఎందుకంటే నేను మధ్యలో యేసయ్యా నాకు మన్నించేయ్యా అంట కదా, మా హస్బెండ్ కూల్ అయిపోతారు. ఇంకా అసలు మేము గొడవనే పడం తెలుసా. అందుకే చెప్తున్నాను, నేను గొడవ పడే సిచ్యువేషన్స్ రావద్దు అంటే యేసయ్య మన తోడు ఉండాలి, అవునా కాదా? ఈ మాట మీ ప్రతి ఒక్కరికి తెలపాలని చిన్నగా ఆశిస్తూ కోరికని మీ ముందు పెట్టాను. నా కోరికలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి మరియు మన్నించండి, సరేనా. రేపు ఇంకొక లాంగ్ వీడియోతో మీ ముందుకి వస్తాను. మీ ప్రీతి, ఓకేనా. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్.